పేరెంట్ కోడిని బాగా కాలిస్తే దూపుడు కోడి అని అంటారు. అలాంటి దూపుడు కోడి బిర్యానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో కూడా ట్రై చేసేయండి. ఇక ఫుల్ రెసిపీ అయితే కంటిన్యూస్గా వస్తుంది. తప్పకుండా వాచ్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక ఈ బిర్యానీని మన రాయలసీమ స్టైల్లో కచ్చి బిర్యానీ ఎలా చేస్తామో ప్రిపరేషన్ పూర్తిగా పెట్టేశాను. ఒకసారి వాచ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఏంటి సెటప్ బాగా గట్టిగానే పెట్టింది అనుకుంటున్నారు కదా. ఈరోజు సెటప్ కొంచెం గట్టిగానే చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను పేరెంట్ కోడితో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం నార్మల్గా చికెన్ బిర్యానీ అయితే తినే ఉంటాం కదా, కానీ ఈ పేరెంట్ కోడితో ఒకసారి బిర్యానీ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పేరెంట్ కోడి వచ్చేసి ఇదిగోండి చూడండి, ఇలా స్కిన్ అయితే బాగా థిక్గా అయితే ఉంటుంది. చూడటానికి సేమ్ నాటుకోడి లాగే ఉంటుంది, కానీ నాటుకోడి కాదండి, పేరెంట్ కోడి చాలా బాగుంటుంది. ఈ పేరెంట్ కోడి వచ్చేసి స్కిన్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది స్కిన్ తీసేసి చేస్తారు, కానీ స్కిన్తో చేయండి, అద్దిరిపోతుంది. ఇక ఇది వచ్చేసి నార్మల్ మన చికెన్ లాగా అయితే ఉడకదనమాట. కొంచెం 1-2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. నాటుకోడి కన్నా టేస్ట్ బాగుంటుంది, అండ్ మటన్ కంటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉండే ఈ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా చేయాలో నేనైతే ఈరోజు మీకు చూపించేస్తాను. దీనికోసం మ్యారినేట్ చేసుకోవడానికి నేను ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా మీకు చూపిస్తామని ఇలా అయితే మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ పచ్చిమిరపకాయలు నేను మా ఇంట్లో చెట్లు కొంచెం క్లీనింగ్ అయితే చేశాను. మా చిన్న పచ్చిమిరపకాయ మొక్కకు వచ్చిన పచ్చిమిరపకాయలు అనమాట. అందుకని కొంచెం ఎక్స్ట్రాగా అవి చూపిస్తున్నాను అనమాట. ఏమనుకోవద్దు, ఎందుకంటే పెంచిన ప్రేమ కదా, అలాగే ఉంటుంది. ఇక ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్పు, కారం, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, చిల్లకొట్టిన పెరుగు, గరం మసాలా హోమ్ మేడ్ అండి. ఇక యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్క, లవంగా, ఇలైచి వేసి అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర, మెంతుకూర అనమాట. మెంతుకూర వేయడం వల్ల బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది బిర్యానీలో మెంతుకూర యూజ్ చేయరండి, కానీ మా సైడ్ అయితే మెంతుకూర లేనిదే బిర్యానీ ప్రిపేర్ చేయరు. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి వేసి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ అనమాట. అందులోనే పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇక లెమన్ వచ్చేసి తర్వాత యూజ్ చేస్తాను. ఇక మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేసాను కదా. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేయడం అయితే చూపించేస్తాను. ఫస్ట్ మనం చికెన్ అయితే నీట్గా కడగాలన్నమాట. నీట్గా కడిగిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్కి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. చికెన్కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు అయితే వేసుకుందాం. తర్వాత ఇందులోనే కారం, నేను వచ్చేసి నియర్లీ 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది చికెన్కి బాగా పడుతుంది. ఇలా ఉప్పు, కారం బాగా పట్టించిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో ఇదిగోండి 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మేము ఇది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నాన్ వెజ్కి అయితే దంచి పెట్టుకుంటామండి. ఫ్రెష్గా నూరి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో నేను, మా మరదలు ఇద్దరం తయారు చేయము. మా అమ్మగారు అయితే మొత్తంగా నీట్గా ఒలిచి అల్లం వెల్లుల్లి నీట్ చేసి అయితే ఇస్తారు. అప్పుడు మేము మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాము. ఇది ఈరోజు మేము సండే కదా, నిన్న నైట్ అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్
ఎక్కువ రోజులు స్మెల్ మారకుండా ఫ్రెష్గా అలాగే నిల్వ ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినప్పుడు అందులో కొంచెం ఆయిల్, ఉప్పు కలిపి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా ఖాళీ అయ్యేంత వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేశాను. ఇందులోనే గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ పౌడర్ 3 అయితే వేసేసుకున్నాము. ఇలా ఇవన్నీ మనం ఫస్టే కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలకి బాగా పట్టి చికెన్ చప్పగా ఉండకుండా బాగా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అల్లం ఇప్పుడు నేను వేసుకున్న ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ బిర్యానీ పౌడర్ ఈ 3 వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి అండి. హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్సే ఈ 3 ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే పెరుగు చిలకొట్టి పెట్టుకున్నామో ఆ పెరుగు మొత్తాన్ని వేసి మిక్స్ చేద్దాం. ఇలా బిర్యానీస్లో పెరుగు యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మృదువుగా ఉంటుంది. చికెన్ టెండర్గా అయితే తయారవుతుంది. పైన గట్టిగా, లోపల జ్యూసీగా అయితే తయారవుతుంది. బిర్యానీస్లో మనం పెరుగు పక్కా యూజ్ చేస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా అండ్ మెంతికూర 3 అయితే వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకుందాం. నేను ఒక కట్ట పుదీనా, ఒక కట్ట అంటే చిన్న కట్టలు అనమాట. ఇక్కడ ఒక కట్ట చిన్న కట్ట కొత్తిమీర, ఒక చిన్న కట్ట అంటే ఒక గుప్పెడంతా మెంతికూర అయితే మెంతాకులు అయితే వేసాను. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఈ చికెన్లో అయితే వేసి బాగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ సేపు అయితే పక్కన పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల బాగా మ్యారినేట్ అయ్యి పీసెస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీలో. ఇక ఇవి మ్యారినేట్ అయ్యేలోపు నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకుంటాను. ఇక మనం చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి రైస్ అయితే నేను శుభ్రంగా కడుక్కున్నాను. రైస్ కడిగి పెట్టుకున్న తర్వాత ఈ రైస్లోనే తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఇలా మన కేజీ రైస్ తీసుకున్నాను. కేజీ రైస్కి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక ఇందులోనే మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి బే లీవ్స్ వేసుకున్నాను, చెక్క, లవంగ, ఇలైచీ అండ్ ఇవి అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసి దీంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది అన్నమాట. ఇక ఇవన్నీ వేసుకొని దీని మీద అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ కుర్మా వండుకోవడానికి ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్కి అయితే నేను నియర్లీ 200 గ్రామ్స్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇదిగోండి ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే షాజీరా, బే లీవ్స్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే చెక్క, లవంగ అవి అన్నీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి నేను అడిషనల్గా అయితే వేయడం లేదనమాట. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కలా ఇదిగోండి మా ఆడపడుచు బిర్యానీ సెటప్ మొత్తం ఇక్కడ పెట్టేశారు బయట వాష్ ఏరియాలో. త్వరగా అయిపోయింది. ఆల్రెడీ 12:30 అయిపోయింది. వీడియో తీయమని నాకు అప్పచెప్పారు కానీ నా కాన్సన్ట్రేషన్ మొత్తం మా పక్క అపార్ట్మెంట్ మీదే ఉంది. అక్కడేమో ఏదో పార్కింగ్ ప్లేస్ది గొడవలు అవుతున్నాయి ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వాళ్ళకి. సో ఏం జరుగుతుందో అని చెప్పేసి అటు తొంగి చూద్దామంటే గ్యాస్ బండ మొత్తం సిలిండర్ ఇక్కడ అంతా పెట్టేశారు. సో అటు వెళ్ళలేము. కానీ మంచిగా మీకు వినిపిస్తుందో లేదో అయితే నాకైతే తెలియదు కానీ నా కాన్సన్ట్రేషన్ మొత్తం అటువైపు ఉంది. కొంచెం పెద్దగా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇదంతా వేడెక్కిపోయింది కదా. ఇదిగోండి నేను ఆనియన్స్ అయితే ఇలా మెజర్ చేసుకుంటానమాట. ఒక్కొక్క ముఠి క్యా బోల్తే గుప్పెడ 2 గుప్పెళ్ళు అయితే ఆనియన్స్ వేసి ఇందులో ఫ్రై చేసుకున్నాము. నేను ఇది వచ్చేసి కుక్కర్లో వేసానండి. నార్మల్ చికెన్ అయితే మనం మామూలు
బాండీలో చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కొంచెం కుక్ అవ్వాలి కదా, అందుకనే 2 విజిల్స్ పెడితే సరిపోతుందా అనే ఇంటెన్షన్తో అయితే నేను కుక్కర్లో అయితే దీనికి తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. దీనికోసం ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే లిడ్ అయితే పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూసుకుందాము. ఆవిరి మొత్తం బయట వెళ్ళకుండా అక్కడక్కడికే కుక్ అయిపోతుంది త్వరగా, అందుకని అలాగా జస్ట్ అలా మూత పెట్టినట్టు పెట్టారండి మా ఆడపడుచు. ఇగోండి ఇప్పుడు మనం మూత తీసి అయితే చూద్దాము ఎక్కడి వరకు అయితే కుక్ అయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాం వచ్చే వరకు. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. అలాగే మూత పెట్టేస్తే మాడిపోతాయేమోనని చెప్పి నేనైతే ఒకసారి మూత తీసి చూసాను అనమాట. ఎందుకంటే నేను అక్కడ ఇదిగోండి మన ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసింది. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే గార్నిష్ కోసం పక్కన పెట్టుకుంటున్నామండి తీసి. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి ఇవి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాము. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇందాక మనం చికెన్లో వేసాం కదా, ఇది వచ్చేసి కొంచెం అన్నానికి మంచిగా పడుతుందని చెప్పి అయితే వేస్తున్నాను అనమాట. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని మొత్తంగా తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే ఇందులో వేసేసి 2 మినిట్స్కి అయితే పెట్టుకున్నాము. ఇదిగోండి మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చక్కగా కుక్ అయింది చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్. అలా ఇందులోనే మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే వేసుకున్నాము. చికెన్ చక్కగా ముక్కలు పట్టిందండి, ఉప్పు కారం మొత్తం చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ మొత్తాన్ని నీట్గా తుడిచేసి అయితే ఇందులో వేసేసుకున్నాము. ఆహా, స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఎందుకంటే మనం చికెన్ పీసెస్లో మొత్తం మసాలాలు ఫస్టే వేసుకున్నాం కదా, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ మొత్తం ఇందులో వేసాం కాబట్టి అది ఇలా బగార్లో వేసేసరికి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ మొత్తం ఈ తాలింపులో ఒకసారి కలుపుకొని ఒక 2 విజిల్స్కి అయితే పెట్టుకున్నాం. ఇదిగోండి చికెన్లో నుంచి ఆల్రెడీ నీళ్ళు అయితే ఊడటం స్టార్ట్ చేసాయి కదా, ఇక ఎక్స్ట్రాగా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్కి అయితే పెట్టేసుకుందాం. ఇక నేను 2 విజిల్స్కి అయితే పెట్టుకున్నాను. ప్రెజర్ అంతా పోయాక మూత తెరిచి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే కొన్ని కోళ్ళు కొంచెం ముదురుగా ఉంటాయి, కొన్ని కొంచెం లేతగా ఉంటాయి కదా, మనకు ముదురు దాన్ని బట్టి విజిల్స్కి అయితే పెట్టుకోవాల్సింది. మా వారు తీసుకొచ్చింది 2 విజిల్స్కి అయితే బాగా కుక్ అయిపోయింది అనమాట. ఒకవేళ మనకి కుక్ అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ మనకి ఎన్ని విజిల్స్ పెట్టుకుంటే సెట్ అవుతుందో అని అన్ని విజిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మనకైతే ఏం ప్రాబ్లం ఉండదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇందాక చూపించాను కదా, రైస్లో మొత్తం బిర్యానీ దినుసులు అయితే వేసుకొని కొంచెం ఆయిల్ ఉప్పు వేసి అయితే పెట్టాను కదా, ఆ రైస్ని అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఈ రైస్ అయితే 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. తర్వాత మనకి కచ్చి బిర్యానీ కాబట్టి దమ్లో అయితే మిగతాదంతా వచ్చేస్తుంది. వేడిగా కాలిపోతుంది అనమాట. జస్ట్ ఇలా అంటే తీసి వచ్చేయాలన్నమాట. వేడిగా ఉంది కాబట్టి నేను పట్టుకొని చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక 2 లెమన్స్ పెద్ద సైజ్ చూపించాను కదా, ఆ లెమన్ జ్యూస్ అయితే తీసుకొని ఈ అక్నీలో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ముందే మనం అక్నీలో వేసేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా చికెన్లో. ఇక చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇక ఇంకోవైపు రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇలా రైస్ ఉడికేటప్పుడు దీని మీద ఉన్న
ఈ వైట్ కలర్ ఇదంతా పొంగ అయితే తీసేసుకోవాలి. ఈ రైస్ మరీ ఎక్కువగా కుక్ అయిపోకూడదు, 80% కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా అనగానే ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం గంజి మొత్తం వాష్ చేసుకుందాం. ఇలా గంజిని అయితే మనం మొత్తంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ముందు గంజి వాడుచుకున్నాం చూడండి. ఇంకా రైస్ వచ్చేస్తుందని చెప్పి మూత పెట్టి ఇలా వాడుకోవాలి. మొత్తం 80% కుక్ అయిపోయిన తర్వాత గంజి మొత్తం వాడుకోవాలి. ఎందుకంటే దమ్ అవ్వడానికి చికెన్లో కూడా కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి అసలు ఉంచకూడదు, లేకపోతే గల్జాతో వస్తుంది కాబట్టి అన్నం మెత్తగా అయిపోతుంది. అన్నం మెత్తగా అయిపోతే పలుకులుగా రాదు. సో అందుకని మనం మొత్తం వాడ్ చేసేయాలి గంజి మొత్తం. ఇవ్వండి మొత్తం గంజి అయితే వాడ్ చేశారు. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ గ్రేవీతో ఉంది కాబట్టి ఇవ్వండి లేయర్స్ కోసం దీంట్లో తీసుకుంటున్నాము. అన్నం సగం అన్నం దాంట్లో తీసుకోవాలి, వేరే దాంట్లోకి ఈ విధంగా చూడండి. రైస్ చూడండి ఎంత పలుకులుగా ఉందో. ఇలా ఉంటే బిర్యానీ మనకి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. బాగా కుక్ అయిపోయి ఓవర్ కుక్ అయితే బిర్యానీ అసలు టేస్ట్ అనేది ఉండదన్నమాట. నేను హాఫ్ రైస్ అయితే ఇందులోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద దీంట్లో ఒక లేయర్ అయితే మనం పెట్టుకున్నాం కదా చికెన్ అట్ని, ఇదైతే వేసుకున్నాము. ఇదిగోండి ఇలా చికెన్ అయితే తీసుకొని ఇలా లేయర్ అయితే వేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు మనం దీని మీదనే మిగిలిన సగం అన్నం కూడా వేసేద్దాము. చూడండి మా ఊరు సైడ్ కచ్చా బిర్యానీ అని అంటారండి. కచ్చి బిర్యానీ అని అంటారండి దాన్ని. ఈ టైప్ బిర్యానీని కచ్చి బిర్యానీ అంటారు రాయలసీమ వైపు అయితే. ఇగోండి ఇంకా మిగిలిన గ్రేవీ చికెన్ మొత్తం కలిపేసి ఒక్కసారిగా ఇంకో లేయర్గా వేసేద్దాము పైన. చూడండి ఎంత జ్యూసీగా కనబడుతుందో ముక్కలైతే. ఇప్పుడిప్పుడే నోరూరుతుంది. టైం ఎలాగో అయ్యింది, ఇంకా రెడీ అండి లాగిచ్చేయడానికి. వండిన వాళ్ళకి అసలు తినాలనిపించదు ఏమో కానీ పక్కన వాళ్ళకి మాత్రం ఆతృత ఉంటుంది ఎప్పుడు తిందామా అని. మనం పైన గార్నిష్ కోసమని పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది వచ్చేసి మిఠాయి రంగు అనమాట. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి అయితే నేను కొంచెం కలుపుకున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక ఈ పుదీనా, కొత్తిమీర మొత్తం ఇలా అయితే పైన గార్నిష్ కోసం వేసేసుకున్నాము. ఇంకా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఈ బిర్యానీకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్తోనేనండి. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. లాస్ట్లో మంచి ఫ్లేవర్ని ఇస్తూ కమ్మదనాన్ని ఇచ్చి ఘీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఘీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పేరెంట్ కోడిలో ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది, అందుకనే ఆయిల్ ఎక్కువ పట్టదు. మనం ఆయిల్ కూడా కొంచెం తక్కువ చూసి వేసుకున్నాం కదా. ఘీ అయితే కమ్మదనం కోసం అయితే కొంచెం యాడ్ చేసేసాము. ఇప్పుడు లాస్ట్లో దీన్ని అయితే మూత పెట్టుకొని దీని మీద ఏదైనా వెయిట్ పెట్టి ఇప్పుడు మనం సన్న మంట మీద అయితే దమ్ అవ్వనిద్దాము. ఇగండి ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించుకొని ఇలా ఒక కళాయి అయితే పెట్టుకుందామండి. మాడకుండా, కింద మాడకుండా దమ్ అవ్వడానికి కాబట్టి కళాయి ఇలా పెట్టుకొని. కళాయి కాదండి, ఇది వచ్చేసి పెంకు, మనం రొట్టెలు వేసుకుంటాం కదా, ఆ రొట్టెల పెంకు అన్నమాట. పెంక్ అంటండి, సారీ నాకు కూడా తెలియదండి. దీని మీద ఈ రైస్ అయితే మొత్తం పెట్టుకొని దీని మీద అయితే ఒక వెయిట్ అయితే పెట్టేద్దాం. ఇలా వెయిట్ పెట్టడం వల్ల మనకి ఇందులో నుంచి అంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా వెయిట్ అయితే పెట్టుకుందామండి. లోపలే త్వరగా కుక్ అయిపోయింది కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం. ఒక 10-15 మినిట్స్ అయితే దమ్ అవనిద్దాము. ఇదిగోండి నేనైతే ఇలా మా ఇంట్లో ఉన్న చిన్న రోకలు అయితే వెయిట్ కోసమని పెట్టాను. ఫస్ట్ మనం
మీడియం ఫ్లేమ్లో అయితే వెలిగించాలి. ఎందుకంటే మనం పెట్టిన ఆ తవ ఈవెన్గా హీట్ ఎక్కడానికి 1 మినిట్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లో అయితే పెట్టుకుంటాను. ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లోపు అయితే మన బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది. ఇక మన బిర్యానీ అయితే దమ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. అండి మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది, చూస్తున్నారు కదా. పలుకులుగా రైస్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇక సర్వింగ్ చేసుకోవడం ఒకటే లేట్ అనమాట. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.